హాయ్ అండి అందరికీ. ఈరోజు కంటి చూపును మెరుగుపరిచే పొనగంటి ఆకు పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక కప్పు కందిపప్పును మంచిగా వాష్ చేసుకొని తీసుకోవాలి. తర్వాత రెండు కప్పులు పొనగంటి ఆకును వేసుకోవాలి. ఒక ఉల్లిపాయని, ఒక టమాటో, 4 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ కారము, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్ట్, 1½ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి స్మాషర్తో స్మాష్ చేసుకోవాలి బాగా పప్పునంతటిని. ఇలా స్మాష్ చేసిన తర్వాత మనకు వాటర్ కావాల్సిందే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడే బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. పోపు కోసం వేరే కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు యాడ్ చేసుకొని దంచిన వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 ఎండుమిర్చి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకును యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేయాలి. తర్వాత ఉడికించుకున్నటువంటి పప్పును అంతటిని తాలింపులో వేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేయాలి. అంతే అండి, ఎంతో రుచికరమైనటువంటి పొనగంటి కూర పప్పు రెడీ అయినట్టే. ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.